గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఎన్నిక పిటిషన్లపై హైకోర్టు తీర్పిచ్చింది. దాసోజు శ్రవణ్, కూర సత్యనారాయణ ఎన్నికను గవర్నర్ పునః పరిశీలించాలని హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కొత్తగా ఎమ్మెల్సీ ఎన్నికను చేపట్టాలని తీర్పిచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆ పార్టీ నేతలు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ మంత్రిమండలి తీర్మానం చేసింది. గవర్నర్ తమిళిసై గత ఏడాది సెప్టెంబర్ 19న తిరస్కరించారు. గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వారిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. గవర్నర్ పరిధి దాటి వ్యవహరించారని, మంత్రిమండలికి ఎమ్మెల్సీలను నామినేట్ చేసే హక్కు ఉంటుందని పిటిషనర్లు పేర్కొన్నారు. రైట్గా గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఎన్నిక పిటిషన్లపై హైకోర్టు తీర్పిచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి, మీ దగ్గరున్న అప్డేట్స్ ఏంటి? ఎంఎన్ఆర్ గత ప్రభుత్వంలో 2 ఎమ్మెల్సీ స్థానాలు, అంటే గవర్నర్ కోటలో 2 ఎమ్మెల్సీ స్థానాలు గాను ఇద్దరికి నామినేట్ చేసేందుకు గాను ప్రభుత్వం మంత్రివర్గం నిర్ణయం తీసుకొని గవర్నర్ పంపింది. గవర్నరు దాసో శ్రవణ్, అదేవిధంగా కుర్ర సత్యనారాయణ యొక్క నియామకాన్ని కూడా ఆమె ఆపడం జరిగింది. దీంతో ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూసినట్టయితే ఎలక్షన్స్ వచ్చాయి. నేపథ్యంలో వాళ్ళందరూ కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రొఫెసర్ కోదండరాము, అదే ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ స్థానాలు గాను ప్రొఫెసర్ కోదండరాము, అదేవిధంగా అమీర్ అలీ ఖాన్ కూడా ఇద్దరు పేరును కూడా ప్రపోజ్ చేస్తూ కూడా గవర్నర్కు చెప్పడం జరిగింది. గవర్నర్కు ప్రపోజ్ పేరుతో వారిని నియామకం ఇస్తూ కూడా నోటిఫికేషన్ జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి దాసో శ్రవణ్, కుర్ర సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ అంశంపైన కూడా హైకోర్టు ఈరోజు కీలక తీర్పునిచ్చడం జరిగింది. ప్రధానంగా ఇచ్చినటువంటి దాసో శ్రవణ్ ఇచ్చినటువంటి తీర్పు, అంటే అంశాన్ని పిటిషన్ రద్దు చేస్తూ, అంటే పూర్తి స్థాయిలో డిస్పోజ్ చేస్తూ కూడా గవర్నర్కు స్పష్టమైనటువంటి అంశాన్ని కూడా తెలియపరిచింది. ఈ అంశాన్ని ఒకసారి పునఃపరిశీలించాలని చెప్పడం జరిగింది. కానీ రాజ్యాంగంలో మాత్రం గవర్నర్కు ప్రత్యేకమైన అధికారులు ఉన్న నేపథ్యంలో గవర్నర్ యొక్క విచక్షణ అధికారుల ప్రకారంగా ప్రస్తుతం ఏం చేయబోతున్న పైన కూడా ఇప్పుడు ప్రభుత్వ వర్గాలను అయితే ఒక చర్చ అయితే ఉంది. మొత్తం మళ్ళీ ఈ అంశం పైన కూడా పూర్తి స్థాయిలో కూడా మంత్రివర్గం మరోసారి కూర్చొని మరో 2 ఇద్దరు పేర్లు కూడా పరిశీలించేందుకు గాను మంత్రివర్గం ఒక నిర్ణయం తీసుకోబోతుంది. మళ్ళీ కూడా ప్రొఫెసర్ కోదండరామ్, అదేవిధంగా మీర్ అలీ ఖాన్ పేర్లనే ప్రపోజల్ చేసి గవర్నర్కు, అంటే మంత్రివర్గంలో నిర్ణయం తీసుకొని గవర్నర్ పంపితే గవర్నరు తన విశేషణ అధికారాల ప్రకారంగా వారిని ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసేందుకు కూడా మార్గం సుగమమయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు దాసో శ్రవణ్ ఇచ్చినటువంటి కేసుకు సంబంధించినటువంటి అంశంపైన స్పష్టమైన తీర్పుని ఇవ్వడంతో ఇక ప్రభుత్వానికి చాలా సులువైనటువంటి అంశం ఉంది. ఇక 2 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో కాబోతుంది. గవర్నర్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కోటలో 2 స్థానాలు కూడా ఇటు ప్రొఫెసర్ కోదండరామ్, అదేవిధంగా మీర్ అలీ ఖాన్ జర్నలిస్ట్గా ఉన్నారు. ఆయన వివిధ రంగాలు, అంటే మనకు ఎంఎన్ఆర్ దీంట్లో గవర్నర్ సంబంధించిన కోటలో వచ్చినటువంటి 2 స్థానాలు కూడా వివిధ రంగాల్లో వాళ్ళు ప్రాముఖ్యత అనే విధంగా వారి యొక్క సేవలు అందించిన వారికి ఇచ్చేటువంటి అంశం ఉంది. దాంట్లో విద్యారంగంలో విద్యావేత్తగా ప్రొఫెసర్ కోదండరామ్ ఉన్నాడు. జర్నలిజం రంగంలో ఉన్నతమైనటువంటి నేపథ్యంలో సిఎస్ఆర్ ఎడిటర్గా ఉన్నటువంటి మీర్ అలీ ఖాన్ సంబంధించిన పేర్లను కూడా ప్రభుత్వం అయితే సిఫార్సు చేసింది. అదే మళ్ళీసారి కూడా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకొని వారి పేరే మరోసారి కూడా పంపించడానికి ప్రభుత్వం అయితే ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. తాజాగా వారి పేరును కూడా ఖరారయ్యే అవకాశం అయితే కనబడుతుంది. సో ఇప్పటికీ ఈ పాత సంబంధించిన కేసును మొత్తం పూర్తిగా డిస్పోజ్ చేయడం జరిగింది. కొత్త నోటిఫికేషన్కు మార్గం సుగమమైంది. సో రేపు మాపో క్యాబినెట్ సంబంధించినటువంటి సర్క్యులేషన్ మీద లేకపోతే క్యాబినెట్ అప్రూవ్ చేసిన తర్వాత ఈ ఇద్దరు పేరును మరోసారి కూడా గవర్నర్కు పంపబోతుంది క్యాబినెట్. ఆ తర్వాత వారు అధికారికంగా ఎమ్మెల్సీ స్థానంలో 2 కూడా పూర్తి స్థాయిలో భర్తీ కాబోతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సాదిక్.